పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా కొంతమందికి వరంగా మారింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని శాంతినగర్ నుండి హైదరాబాద్కు రోజు రాత్రి వేళల్లో లారీలతో రవాణా జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో ఆ నాయకుడి పంట పండింది. గోదావరి నది నుండి ట్రాక్టర్లతో శాంతినగర్లోని కాంగ్రెస్ నాయకుడి సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రం వద్దకు తరలించిన ఇసుకను అర్ధరాత్రి హైదరాబాద్కు తరలించకపోతున్నారు. రోజు 15 లారీల ఇసుక అక్రమంగా తరలితోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు అధికారులకు సమాచారం అందజేసినట్లు తెలిసిందే. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జనని పరస్పర సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న జనని మహిళా బ్యాంక్ సీఈఓ ఆకుల వెంకటరమణ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ సమయంలో మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ నమ్మబలికి వారి నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. సీఈఓతో పాటు కోవెలకుంట్ల పట్టణానికి చెందిన పద్మావతమ్మ కార్యదర్శిగా, ఆమె కుమారుడు రవీంద్రారెడ్డి సలహాదారుగా, తమ కోడలు సౌజన్య మేనేజర్గా మరో కొంతమందిని నియమించుకుని కుట్రకు స్కెచ్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు ప్రజల నుండి సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు పేరుతో పెద్ద మొత్తంలో నగదు సేకరించి ఈ మొత్తాన్ని నిందితుల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నట్లు పేర్కొన్నారు. గోడకుండే తీసి ముందర పెట్టినా ఫోటో కొట్టుకున్నాం. అదే రిజిస్టర్ చేస్తున్నాం. జననీ సొసైటీ కోయిలకుంట్ల నందు ఉన్నటువంటి సిఇఓ ఆకుల వెంకటరమణని అరెస్ట్ చేయడం జరిగింది ఫైనాన్స్ సెంటర్ దగ్గర. ఈ కేసులో జననీ సొసైటీలో దాదాపుగా 8 మంది ముద్దాయిలపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 800 మంది బాధితులు డబ్బు కట్టి రకరకాల ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, సేవింగ్ రూపంలో, లోన్ రూపంలో ఇవన్నీ కూడా వాళ్ళు దాదాపు 1,10,00,000 రూపాయలు అమౌంట్ జమ చేయడం జరిగింది. ఆ డబ్బు ఈ 8 మంది వాడుకొని వాళ్ళ సొంతానికి వాడుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు జరిగింది. దీంట్లో భాగంగా ఆల్రెడీ పద్మావతి ఈ కేసులో A2 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుజాతని అరెస్ట్ చేయడం అయింది. ఈరోజు దీంట్లో ప్రధాన నిందితుడైనటువంటి ఆకుల వెంకటరమణని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇంకా దాదాపు ఒక 37 లక్షల రూపాయలు పద్మావతి అకౌంట్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా దర్యాప్తులో ఇంకా తెలియనటువంటి విషయం ఏమంటే, వీళ్ళు కోయిలకుంట్లతో పాటు చాగలమరి బ్రాంచ్ ఉంది, అదేవిధంగా బనగానపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది, నంద్యాలలో ఒక బ్రాంచ్ ఉంది. చాగలమరి బ్రాంచ్లో కూడా సుమారుగా 30 లక్షల రూపాయలు ఆకుల వెంకటరమణ అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 250 మంది బాధితుల వద్ద నుండి కలెక్ట్ చేసినటువంటి డబ్బులు, అదేవిధంగా ఒక ఆర్మీ పర్సన్ నుండి సుమారుగా 17.5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ కింద తీసుకున్నటువంటి ఆ డబ్బును కూడా ఇతను కాజేసి తినేసినాడు. అదేవిధంగా బనగానపల్లిలో కూడా సుమారుగా 10 లక్షల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు ఇతను వాడుకోవడం జరిగింది.